పెద్దన్న ట్రంప్ మాత్రం కొత్త కొత్త రూల్స్ తోటి అసలు రోజు రోజుకి రకరకాలుగా విరుచుకుపడుతున్నాడు. మొత్తానికి ఇంట్రెస్టింగ్ అసలు H1B, ఓపీటీ స్టూడెంట్స్ ఏదో ఒకటి ఇంటర్నేషనల్ వాళ్ళ మీద రకరకాల ప్రెషర్ అయితే వస్తుంది. కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏంటంటే యూనివర్సిటీస్కి మెమోస్ పంపించాడు. అసలు ఆ మెమోలో ఏముంది, దానివల్ల మన ఇండియన్స్కి ఏమైనా నష్టమా, ఫ్యూచర్ అమెరికా డ్రీమ్ ఊహించుకున్నటువంటి స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆ ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్తే యాక్చువల్గా స్టూడెంట్స్ మెయిన్ ఏంటంటే ఆల్రెడీ ఈ ఇయర్ ఫుల్గా సఫర్ అయ్యారు. కొన్ని రోజులు వీసాలకి స్లాట్స్ ఆపేశారు. ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళకి వీసా వస్తుందో రాదో తెలియలేదు. స్లాట్స్ ఓపెన్ అయినాయి కానీ స్లాట్స్ దొరకట్లేదు. ఇక్కడ ఎకనామిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అసలు యూనివర్సిటీలు వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. స్టూడెంట్స్ని తీసుకోవాలా, కొన్ని రోజులు హార్వర్డ్ మీద ప్రొక్లమేషన్ సైన్ చేసి స్టూడెంట్స్ని తీసుకోవద్దన్నాడు. రకరకాలుగా అసలు యూనివర్సిటీల మీద అయితే ఒక రేంజ్లో ఇది నడుస్తుంది. బట్ ప్రస్తుతము ఇచ్చినటువంటి కొత్త మెమోలో షాకింగ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 15% క్యాప్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. అంటే ఒక యూనివర్సిటీలో ఏ కోర్స్ అయినా సరే ఆ కోర్సుకి 15% కన్నా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని తీసుకోకూడదు. అండ్ 5% పర్ కంట్రీ. అంటే మరి ఇది 15 ప్లస్ 5% తీసుకుంటారా, లేకపోతే 15లో 5% తీసుకుంటారా? అంటే ఇప్పుడు ఒక 100 సీట్లు ఉన్నాయనుకోండి, ఒక 15 సీట్లు మాత్రమే ఫారెన్ స్టూడెంట్స్కి ఇవ్వాలి. 5% పర్ అంటే సింగిల్ కంట్రీ. అంటే ఇప్పుడు రకరకాల కోర్సులకి రకరకాల పర్సెంటేజ్, బట్ మ్యాక్స్ వచ్చేసి 5% కన్నా ఒక సింగిల్ కంట్రీ నుంచి ఎక్కువ తీసుకోకూడదు. అంటే వీళ్ళ ఎయిమ్ మెయిన్ ఏంటంటే చైనా, ఇండియా నుంచే ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తున్నారు, వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది ఏమన్నమాట. సో ఇది ఒక్కటే కాకుండా చాలా రూల్స్ పెట్టారు. యాక్చువల్గా దీంతో పాటు మీకు మన ఫారెన్ నుంచి ఏదైతే ఫండ్ వస్తుంటుందో ఏంటంటే జనరల్గా యూనివర్సిటీస్లో ఏమన్నా కొన్ని రీసెర్చ్లు అవి జరుగుతుంటాయి కదా. ఆ రీసెర్చ్లు జరిగినప్పుడు వేరే కంట్రీ నుంచి కూడా వాళ్ళు కొంత ఫండ్ ప్రొవైడ్ చేసి రీసెర్చ్లు చేయించుకుంటారు. అప్పుడు చైనా నుంచి కూడా చాలా ఫండ్స్ వస్తున్నాయి మీకు ఈ ఏఐ మీద వాటి మీద రీసెర్చ్ చేయటం కోసం అని చెప్పేసి హార్వర్డ్ మీద పెద్ద యుద్ధమే జరిగింది. అలాగా చాలా యూనివర్సిటీలు ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళు ప్రొఫెసర్స్ రీసెర్చ్ చేసేటప్పుడు కొన్ని వేరే వాళ్ళ కోసం వేరే కంట్రీస్ కోసం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఫండ్స్ ఇస్తూ ఉంటారు అనమాట. ఆ ఫండ్స్ మీరు లెక్క చెప్పాలి. ప్లస్ క్యాంపస్లో ఎటువంటి ప్రొటెస్ట్లు లాంటివి జరగకూడదు. ఎవరైనా సరే కాలేజీకి సంబంధించిన లెక్చర్లు, ఫ్యాకల్టీస్ కానీ పొలిటికల్ మీటింగులు పెట్టకూడదు. ఇలాగా ఒక 10 రకాల రూల్స్ అయితే వాళ్ళకి పెట్టాడు అనమాట. తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయితే ఏసీటీ కానీ శాట్స్ కానీ కంపల్సరీ రాయాలి. ఇన్ని రూల్స్ మధ్యన స్టూడెంట్స్ వచ్చి ఆల్రెడీ ఈ $1,00,000 గోల్ ఉంది. మళ్ళీ దానికి H1Bలో పికప్ అవుతామో లేదో తెలీదు. ఓపీటీ మీద గోల్ నడుస్తుంది. సో మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, అసలు అమెరికన్ డ్రీమ్ నిజంగా వర్కౌట్ అవుతుందా అనేది అనిపిస్తుంది నాకు ఈ రూల్స్ చూస్తుంటే. ఒకవేళ యూనివర్సిటీస్ కనుక ఈ రూల్స్ యాక్సెప్ట్ చేయకపోతే పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకి ఫండ్ ఇవ్వరంట, రీసెర్చ్ గ్రాంట్స్ ఇవ్వరట. యూనివర్సిటీ ఇక ఆల్రెడీ హార్వర్డ్ తోటి ఒక రకమైన రీసెంట్గా నడిచింది కదా, ఆ ఫండ్ ఆపేసి ఈ ఫండ్ ఆపేసి. సో వీళ్ళకి ఈ గ్రాంట్ కావాలన్నా, స్కీమ్స్ కావాలన్నా, ఏం కావాలన్నా కానీ కంపల్సరీ ట్రంప్ ఇచ్చినటువంటి మెమో చదివి దాంట్లో ఉన్న పాయింట్స్ అన్నీ యాక్సెప్ట్ చేసి వచ్చి ట్రంప్ గవర్నమెంట్ తోటి అగ్రిమెంట్ చేసుకోవాలట. చేసుకోకపోతే ఫండ్స్ రావు, గ్రాంట్స్ రావు. సో మెయిన్ ఇది మనకి పెద్ద హెడ్ఏక్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ వెళ్ళి చదువుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఇట్లాంటి రూల్స్ వల్ల ప్రెషర్ పెరిగి ఇంటర్నేషనల్ ఫీజు పెంచే ఛాన్స్ ఉంటుంది. యూనివర్సిటీస్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఫీజు చాలా హై ఉంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకా ఇంటర్నేషనల్ ఫీజు పెంచితే ఇప్పుడు మామూలు చిన్న యూనివర్సిటీలు అంటే 25, 30 lakhs, 40 lakhs, 50 lakhs ఉండే యూనివర్సిటీస్ ఏమో కానీ టాప్ యూనివర్సిటీస్లో ఫీజు హై ఉంటాయి కదా. మరి ఆ హై ఫీజుల్లో ఇంకా పెరిగితే వీళ్ళు ఎక్కడ బేర్ చేస్తారు? ఫస్ట్ ఇప్పటి వరకు అమెరికా వెళ్ళింది ఏంటంటే సరే చెత్త బ్యాచ్ని పక్కన పెడితే టైంపాస్ బ్యాచ్ని జెన్యున్గా వెళ్ళి చదువుకుందాం అనుకునేటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళు ఎంతో కొంత వెళ్ళి కష్టపడి చదువుకొని నెమ్మదిగా ఇట్లా మంచి జాబ్ తెచ్చుకొని సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ 15% క్యాప్ అంటే ఇందులో మళ్ళీ ఫిల్టర్ చేయటం అంటూ ఏముండదు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్
ఫస్ట్ ఇప్పుడు నాకు అపాయింట్మెంట్ దొరకలేదు, వేరే వాడికి దొరికింది అంటే ఇక 15% ఫిల్ అయిపోతే ఇంక నాకు 2 రోజుల తర్వాత అపాయింట్మెంట్ దొరికినా వర్కౌట్ కాదు కదా. అంటే ఇక వాడంత కష్టపడి అటువంటి అప్లై చేసుకొని అమెరికాని కలలు కానీ నేను వెళ్ళి చదువుకుంటా అని. సో ఈ కళలన్నీ మొత్తం కళలు అయిపోతాయి అన్నమాట. కానీ ఈ రూల్స్ మరి ఎంతవరకు కరెక్టో ఏమో తెలియదులే. కానీ మళ్ళీ ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు కాలిఫోర్నియా గవర్నమెంట్ వచ్చేసి కొన్ని యూనివర్సిటీస్కి మీరు ట్రంప్ మాట వింటే స్టేట్ ఫండ్ ఇవ్వమంటుందంట. మరి ఇప్పుడు వాళ్ళు ట్రంప్ మాటిని నేషనల్ ఫండ్ తీసుకోవాలా, స్టేట్ మాటిని లోకల్ ఫండ్ తీసుకోవాలా? ఇప్పుడు మరి ఈయన ఎంతైనా కానీ పెద్దన్న కదా హెడ్, మరి ఎవరు మాట వినాలి? హెడ్ మాట వింటారు కదా. సో అట్లుంది పరిస్థితి. మొత్తానికి స్టూడెంట్స్కి మాత్రం చాలా అమెరికా డ్రీమ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా సరే గడ్డు కాలమే వీళ్ళకి. ఇప్పుడు అసలు ఈ రూల్స్ కనుక వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నాక అన్ని పాటిస్తున్నారా పాటించట్లేదా అనేది జస్టిస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మళ్ళీ చెక్ చేస్తారంట. మళ్ళీ ఎక్కడన్నా ఏమన్నా ఈ జస్టిస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేసినప్పుడు కనుక ఏదన్నా ఒక రూల్ బ్రేక్ చేశారో, లేకపోతే క్యాంపస్లో ప్రొటెక్ట్స్ జరిగినాయి, లేకపోతే ఈ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీ ఫండింగ్ ఇవ్వమని చెప్పి చెప్తున్నారు అనమాట. వాళ్ళకి ఫ్రీ ఫండింగ్ ఇవ్వలేదు యూనివర్సిటీసు, స్కాలర్షిప్స్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వలేదు. ఇలాంటివి ఏమన్నా వాళ్ళు ఆ 10 పాయింట్ ఎజెండాలో సైన్ చేసినవి ఏమన్నా ఉంటే ఆ రూల్స్ కనుక ఫాలో అవ్వకపోతే మరి మళ్ళీ గ్రాంట్స్ కట్ చేస్తారా, లేకపోతే మరి ఏం చేస్తారో తెలియదు. కానీ మొత్తానికి అయితే లేటెస్ట్గా ఈ మెమో అయితే వీళ్ళకి పంపించారు. ఇది గనక యూనివర్సిటీస్ సైన్ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి, అంటే ఈ ఇయర్ ఆల్మోస్ట్ అయిపోయింది ఫాల్ 2025, ఇప్పుడు ఎవరైనా సరే ఫాల్ 2026లో వచ్చే వాళ్ళకి 15% క్యాప్ అప్లికబుల్ అవుతుంది. మీ టాప్ యూనివర్సిటీస్ మీరు ఏదైతే ఏం చేసుకుంటారో ఆ 15%లో కూడా 5% పర్ సింగిల్ కంట్రీ అన్నాడు. అంటే చైనాకు ఒక 5%, ఇండియాకు ఒక 5%. ఎక్కువ వచ్చేది చైనా ఇండియా వాళ్ళే అండి. మెయిన్ వీళ్ళు ఈ పొలిటికల్ ఐడియాలజీలు ఇవన్నీ కట్ చేయటం కోసం చేసేటువంటి రూల్స్ అన్నమాట ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో నేను చెప్దాం అనుకుంది. సో ముందు అమెరికన్ డ్రీమ్తో ఉన్నటువంటి స్టూడెంట్స్కి మాత్రం గడ్డు కాలం అయితే రాబోతుంది. ఇక దీనివల్ల నష్టాలు ఏంటంటే వేరే కంట్రీ ఆల్టర్నేట్ ఆలోచిస్తారు. ఏ కంట్రీకి వెళ్దాం? ప్రజెంట్ ఎక్కడ బాగాలేదు. యూకే చూస్తే ప్రొటెస్ట్లు, ఇప్పుడు పిఆర్ కూడా 10 years చేసి పడేశారు. ఇంతకుముందు 5 years ఉండేది. ఇక్కడ చదువుకున్న టైర్ 2 వీసా వస్తుందో రాదో గ్యారంటీ లేదు. ఇప్పుడు చాలామంది వీసాలు అప్లై చేసిన వల్ల అన్ని హోల్డ్లో ఉన్నాయి. అవి వస్తాయో రావో తెలియదు. ఇమిగ్రేషన్ గోల నడుస్తుంది. కెనడా ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు కదా, రచ్చ అయిపోయింది. మోస్ట్ ప్రాబ్లీ ఏమైనా టాప్ యూనివర్సిటీస్లోకి వెళ్తే వెళ్ళొచ్చేమో. కానీ ప్రాబ్లం ఏంటంటే డబ్బులు పెట్టి చదువుకోవటం కాదు కదా. సో చదువుకున్న తర్వాత ఇప్పుడు మనం 1 కోటి 2 కోట్లు ఖర్చు పెట్టుకుని టాప్ యూనివర్సిటీలో చదువుకున్న తర్వాత అప్పు తీర్చుకోవాలన్నా సరే అక్కడ కనీసం మనకి జాబ్ రావాలిగా. ఓపీటీ వచ్చు, స్టెమ్ ఓపీటీ వచ్చి ఒక 3 ఏళ్ళు జాబ్ వచ్చిన తర్వాత మనకి H1 వచ్చి అట్లీస్ట్ ఒక 3 to 4 years పడుతుంది కదా అప్పు తీర్చుకోవడానికి. సరే ఎవడో డబ్బున్నోడు ఎకరం అమ్మి చదువుకున్నాడు అంటే వారు వేరే విషయం. అది లేకుండా మిడిల్ క్లాస్ వాళ్ళు బ్యాంక్ లోన్ల మీద ఆధారపడి వచ్చి చదువుకోవడం అంటే నిజంగా ఇన్ని రూల్స్ మధ్యన ఫారెన్ వెళ్ళి చదువుకోవడం దండగా. మంచి టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఇండియాలో, అవన్నీ వెతుక్కొని మీరు బాంబేలో ఐఐఎం ఉంది, ఐఐటీస్ ఉన్నాయి, తర్వాత ఇంకా రకరకాల యూనివర్సిటీస్ కలకట్టాలో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. మంచి టాప్ యూనివర్సిటీస్ ఎత్తుకొని హ్యాపీగా ఎంబీఏ అక్కడే చదువుకోవడం బెటర్ నా ఉద్దేశం. ఎందుకంటే యుఎస్ ఇన్ని రూల్స్ మధ్యన వెళ్తే సెటిల్ అవుతారో లేదో తెలియదు. యూకే కొత్తగా ఐఎల్ఆర్ రూల్ వచ్చింది, మీది అయిపోయిన తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ వీసా వస్తుందో లేదో తెలియదు. కెనడా వచ్చేసి ఆల్రెడీ ఓవర్ క్రౌడెడ్ అయిపోయింది, అక్కడ ఇమిగ్రేషన్ గోళలు నడుస్తున్నాయి. ఆస్ట్రేలియాలో ఇమిగ్రేషన్ గోళలు కూడా నడుస్తున్నాయి. యూరప్ చూసుకుంటే యూరప్ అసలు శాంతి అనేది లేదు. ఏ చోట చూసినా ఆడు జర్మనీలో గోల, ఇటలీలో గోల, ఎక్కడ చూసినా ఏదో ఒక గోల నడుస్తూనే ఉంది. ఎక్కడికి వెళ్ళి ప్రశాంతంగా చదువుకొని ప్రశాంతంగా లైఫ్ సెటిల్ అవుతుంది మంది అనుకునేటువంటి ప్లేస్ ఒక్కటి లేదు. కాబట్టి ఏంటంటే కొంత మీ ఫారెన్ డ్రీము కొన్ని రోజులు మరి ఈ రూల్స్ అన్నీ పోయి మళ్ళీ సెట్ అయ్యి మంచిగా అయ్యే వరకు మరి వెయిట్ చేయాలో ఏమో తెలియదు. బట్ కానీ చదువుకోవడానికి వెళ్తాను అంటే వెళ్ళొచ్చు. కానీ ఒక్కటి అంటే నేను డిస్కరేజ్ చేయకుండా నేను చెప్పేది ఏంటంటే మీరు అప్పులు చేసి వెళ్ళి మళ్ళీ ఆ అప్పులు తీరకుండా అవన్నీ ఎత్తినేసుకునే పరిస్థితి తెచ్చుకోకుండా వెళ్ళకుండా ఉండడమే బెటర్. ఓకే, పర్లేదు నాకు జాబ్ రాకపోయినా, నేను సెటిల్ కాకపోయినా, నేను చదువుకున్న డబ్బులు ఏదో ఒకటి చేసి తీర్చుకుంటా, లేకపోతే మా నాన్న దగ్గర ఉన్నాయి, మా అమ్మ దగ్గర ఉన్నాయి అనుకుంటే
హ్యాపీగా వెళ్ళొచ్చు, మీరు చదువుకోవచ్చు, మీ అమెరికన్ డ్రీమ్ అమెరికా చూసినట్టు ఉంటుంది. హ్యాపీగా జాబ్ దొరకకపోతే వెనక్కి రావచ్చు, అదృష్టం బాగుండి జాబ్ దొరికితే సెటిల్ కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.